హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన రంగ్ ఫార్మర్ ఏరియా తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రంగు కోడి పిల్లలు కొనొచ్చా కొనకూడదా, కొంటే అలాంటి వాళ్ళు కొనుక్కోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్న తర్వాత చనిపోకుండా ఎలా పెంచుకోవాలని కూడా ఈ వీడియో చెప్తానండి. మనకి వచ్చేసి కలర్ చిక్స్, ఇది కాక్రేలు అండ్ లెగ్ హార్న్ చిక్స్ని ఏవైతే గ్రేడింగ్ చేస్తారో అక్కడ గ్రేడింగ్ చేసినవి ఎక్కువ పుంజులు అయితే ఉంటాయండి. ఇవి వాటిని తీసుకొచ్చి ఇలా రంగులు వేసేసి ఇలా అమ్ముతూ ఉంటారు. 1 డే 2 డే 3 డే చిక్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే అమ్మేస్తుంటారు అన్నమాట. ఇలాగా ఈ రంగులు ఎందుకు వేస్తారంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం. రంగులు వేస్తేనే అవి బుజ్జిగా కనిపిస్తాయి. ఎక్కువ మంది పిల్లలు గోల్ చేస్తారు. వాళ్ళు చూడగానే నాకు 2 పిల్లలు కావాలి, 5 పిల్లలు కావాలి, 10 పిల్లలు కావాలని చెప్పి అమ్ముతుంటారు. ఒక్కో పిల్ల 10 రూపాయలు, 15 రూపాయలు, 8 రూపాయలు కూడా ఉంటుందండి. అలాగ అమ్ముతుంటారు ఏరియాని బట్టి. ఇవి వచ్చి మనం ఎవరైతే ఇంటి దగ్గర కోళ్ళు అవి పెంచుకోకుండా టౌన్లో ఉండి అపార్ట్మెంట్లో ఉండి ఒక 2-3 చిక్స్ని తీసుకెళ్ళి సరదాగా పిల్లల కోసం సరదాగా పెంచుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు అయితే తీసుకోవాలండి. లేదు మా ఇంట్లో బోళ్ళు నాటుకోళ్ళు ఉన్నాయి, ఇవి కూడా ముద్దుకున్నాయని పెంచుదాం అనుకుంటే ఇవి అనవసరం అన్నమాట. ఫీడ్ అయితే ఎక్కువ తింటాయి కానీ వాటి గ్రోత్ తర్వాత అది కరెక్ట్గా ఉండదు. FCR రేషియో మనకు సరిపోదు అనమాట. మన నాటుకోళ్ళు పెంచేవాళ్ళు అయితే నాటుకోళ్ళు పెంచుకోవాలి. ఈ ఓల్ని మనకి అపార్ట్మెంట్లు అంతా ఉండేవాళ్ళు, టౌన్లో ఉండేవాళ్ళు పెంచుకోవడానికి బాగా సెట్ అవుతాయి అనమాట. ఇవి వచ్చి మనకి తీసుకెళ్ళిన వెంటనే అలా వదిలేసి గూడు కింద పెట్టి వదిలేకంట లైట్ బ్రూడింగ్ అనేది తెచ్చుకోవాలి. ఆ లైట్ తాలూకు వెలుతురికి ఇవి వేడిమిని పొంది హెల్తీగా అయితే గ్రోత్ వస్తాయి. సరైన ఫీడ్ ఇచ్చినట్టయితే వీటికి బ్రూడింగ్ కలిగించుకోవాలి. ఎలాంటి ఫీడ్ ఇవ్వాలనేది మన ఛానల్ చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్లో నేను వీడియోస్ అయితే పెట్టాను. ఒకసారి సెర్చ్ చేసి చూడండి ఛానల్లోకి వెళ్ళి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి నాటుకోడి పిల్లలు అనుకొని కొనుక్కున్నారు కాక ఇవి కూడా తెల్ల కోళ్ళే. ఓకే అండి, మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, సరదాగా అయితే పెంచుకోవచ్చు. కానీ ఇవి అమ్ముకొని డబ్బులు సంపాదించామంటే పని అయితే అవ్వదు. పెట్టలు అయితే గుడ్లు పెట్టించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి, కానీ పుంజులు అయితే ఓన్లీ మీట్ పర్పస్కి మాత్రం ఉపయోగపడతాయి అన్నమాట. చూడడానికి ముద్దుగా ఉన్నాయని చెప్పేసి మనం ఈ ఇంట్లో పెంచుకోకూడదండి. పెరట్లో పెంచుకుంటే బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే వీటికి అల్లరి ఎక్కువ. మిగతా కోడి పిల్లలు ఎన్ని చూసినా కానీ కలర్ చిక్స్ చూడగానే నాకు అబ్బా భలే ఉన్నాయని అనిపిస్తుంది. మీకు కూడా అలాగ అనిపిస్తే తప్పకుండా ఐ లైక్ కలర్ చిక్స్ అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.